హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రీష్మ వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే పిల్లలు బయట బాగా ఇష్టంగా తినే ఈ కురుకురే ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాం. అలాగే మనకి కొంచెం టైం ఉన్నప్పుడు ఇవి ఈవినింగ్ స్నాక్ లాగా కూడా పిల్లలకి చేసి ఇవ్వచ్చు. అలాగే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. స్టార్ట్ చేసే ముందు మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఈ రెసిపీ కోసం నేను 2 టమాటోస్ని అయితే తీసుకున్నాను. ఈ మీడియం సైజ్ 2 టమాటోస్ కరెక్ట్గా సరిపోతుంది కొంచెం క్వాంటిటీకి. ముందుగా ఈ టమాటోస్ని అయితే మిక్సీ జార్లో ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ప్యూరీ లాగా చేసుకోవాలి. అలాగే మీరు బౌల్లోకి తీసుకునే ముందు ఒకసారి స్ట్రైన్ చేసి కూడా తీసుకోవచ్చు. బాగా ప్యూరీలుగా అయితే ఇంకా స్ట్రైన్ చేయాల్సిన అవసరం లేదు. ప్యూరీని అయితే నేను ఒక బౌల్లోకి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గ సాల్ట్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, అలాగే పిల్లలు మరీ ఎక్కువగా కారం తినరు కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం అయితే సరిపోతుంది. అలాగే ఓవర్ మసాలాస్ అయితే నేను ఇందులోకి ఏమి యాడ్ చేయడం లేదు. కొంచెం ఫ్లేవర్ కోసం ధనియాల పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. మనం తీసుకునే మసాలా మంచిగా ఈ ప్యూరీలోకి కలిసేటట్టు ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను క్వాంటిటీస్ చిన్న టీ గ్లాస్తో తీసుకుంటున్నాను. 1 గ్లాస్ బియ్యం పిండి, అలాగే 1.5 గ్లాస్ గోధుమ పిండి తీసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం హెల్తీగా చేయడానికి. ఇప్పుడు వీటిని అయితే మంచిగా కలుపుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఎక్కడ వాటర్ అయితే అవసరం పడలేదు. ఈ ప్యూరీతోనే నేను మొత్తం పిండిని ముద్దలాగా కలిపేశాను. చపాతీస్ చేసుకుంటూ ఉంటాం కదా, అలాగా సాఫ్ట్ చపాతీ ముద్దలాగా అయితే మనం చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా అయితే సాఫ్ట్ పిండి ముద్దలాగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దని ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చి పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ సాఫ్ట్ చపాతీ ముద్దని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు కొంచెం ఫ్లోర్ మీద ఇలాగా కొంచెం పొడి పిండిని అయితే వేసుకొని మనం చేసుకున్న ఈ చపాతీ ముద్దనైతే ఇలాగా ప్లేస్ చేసుకొని చపాతీ కర్రని యూజ్ చేసి మనం సన్నగా చపాతీ లాగా అయితే ఒత్తుకోవాలి. బయట కొనేవి పిల్లలకి ప్రిఫర్ చేయకుండా ఇలాగ ఇంట్లో చేస్తే పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటారు. కాబట్టి మీకు ఎప్పుడైనా టైం ఉంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇలా అయితే చపాతీలాగా ఒత్తుకొని థిక్నెస్ అయితే మన చపాతీకి ఎంత థిక్నెస్ ఇస్తామో అంత థిక్నెస్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఎడ్జెస్ని కట్ చేసి ఒక పెద్ద స్క్వేర్ షేప్ లాగా అయితే కట్ చేసుకోవాలి. తర్వాత ఈ ఎడ్జెస్ని కూడా వేస్ట్ చేయొద్దు. తర్వాత ఈ మొత్తం పిండిని ఒకే ముద్దలాగా కలిపి మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్ అయితే కంటిన్యూ చేసుకోవాలి. ఇప్పుడు మీకు కావాల్సిన షేప్లో అయితే మీరు కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ట్రయాంగిల్ లాగా కట్ చేసుకుంటున్నాను, చిన్న చిన్న ట్రయాంగిల్ షేప్ లాగా. ఫస్ట్ అయితే ఇలా ఒక లైన్ లాగా కట్ చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ చూపించిన విధంగా ట్రయాంగిల్ షేప్లో అయితే కట్ చేసుకోవాలి. ట్రయాంగిల్ షేప్ అనే కాదు, మీ పిల్లలు ఏ షేప్లో ఇష్టంగా తింటారో అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక స్క్వేర్ షేప్లో అయినా, లేకపోతే మన ఇంట్లో రౌండ్ గ్లాసెస్ ఉంటాయి కదా, సర్కిల్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా చూపిస్తున్న విధంగా అయితే నేను ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నాను. తీసుకున్న మొత్తం చపాతీ పిండిని అయితే ఇలానే మీకు నచ్చిన షేప్ లాగా అయితే కట్ చేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న తర్వాత హోల్స్ అయితే పెట్టుకోవాలి. హోల్స్ పెట్టకపోతే పొంగిపోతాయి. లేకపోతే మీరు కట్ చేయక ముందే ఇలాగ హోల్స్ చేసుకున్న నో ప్రాబ్లం. నేనైతే కట్ చేసుకున్నాక ఇలాగ ఫోర్క్ యూస్ చేసి హోల్స్ అయితే ఖచ్చితంగా చేయాలి, లేకుంటే పొంగిపోతుంది పిండి, మనకి మెత్తగా అయిపోతాయి. కాబట్టి హోల్స్ అయితే ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు మనం కట్ చేసుకుని ఈ చిప్స్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని ఎడ్జెస్ని అయితే మనం పక్కన పెట్టేసాం కదా, ఆ ఎడ్జెస్ని కూడా మళ్ళీ ఒక పిండిలాగా ఫామ్ చేసి ఇలానే ఫోర్క్తో ఫస్ట్ హోల్స్ పెట్టుకొని మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవటమే. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం చేసుకున్న చిప్స్ని అయితే మెల్లగా మనం తీసుకున్న కడాయికి ఎన్ని అయితే సరిపోతాయో అన్ని వేసుకొని లైట్ గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకొని తీసేయటమే. అంతేనండి, ఈజీ హోమ్ మేడ్ కుర్కురే. పిల్లలు బయట కొనుక్కునే కుర్కురే కవర్లో పెట్టి ఇచ్చేస్తే నిజంగా కుర్కురే అనే తినేస్తారు. ఇంతేనండి, వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ ఎలాంటి రెసిపీ చేయాలో నాకు కింద కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.